ఎట్లున్నది సర్పంచ్ పదవి 27 లక్షలంట. గద్వాల జిల్లాలోని గోకులపాడులో వేలంపాట. ఏదైతే ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో గ్రామాల్లో కొంత అడవిడి ఏర్పడ్డది. చాలామంది ఆశావాహులు సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జడ్పీటీసీ గానో పోటీ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ వాతావరణం అయితే వచ్చింది. మరి కొన్ని గ్రామాలలో అయితే వేలంపాట వేసిండ్రంట. నిన్ననే చూసినాం. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఒక ఆయన ఏదో ఓటేయండి కోటి పట్టండి అని చెప్పి ఏదో నిధులు కేటాయించిండంట, ₹1,00,00,000 అంట. ఆ ఊళ్ళో ఏదో గుడి కోసం నిర్మిస్తా నన్ను సర్పంచ్గా గెలిపించండి అని ఆయన చెప్తే, మరి ఇక్కడ చూడండి జోగులాంబ జిల్లాలో వేలంపాట వేసిండ్రంట. వేలంపాట వేస్తే 27 లక్షలకు దక్కించుకున్నాడంట. ఎట్లున్నా చూడండి. నలుగురు పోటీ అంట. ఎక్కువ పాడిన వారికి పదవి, శివాలయం నిర్మాణానికి ఖర్చు పెట్టాలని తీర్మానం అంట. ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి శివాలయం నిర్మించడానికి పోటీ వీటిని ఖర్చు పెట్టాలని చెప్పి 4 వ్యక్తుల మధ్య వేలంపాట నడిచిందంట. ఏడవోతే ఈ గుళ్ళ కోసమే చందాలు చేస్తున్నారు, వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. కానీ గ్రామాలలో మనం చూసుకున్నట్లయితే అత్యంత దుర్భరమైనటువంటి స్థితిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటి కోసం ఖర్చు చేస్తే చాలా బాగుంటుంది. సరే, ఇది నిబంధనలకు కూడా విరుద్ధం. మరి అది చెల్లదు కూడా. స్థానిక సంస్థల నగారం మోగక ముందే గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీల పదవులకు వేలంపాటలు జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధి గోకులపాడు గ్రామ సర్పంచ్ పదవికి గ్రామస్తులందరూ కలిసి ఆదివారం వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు గ్రామానికి చెందిన భీమరాజు, సిద్ధు, జయంతు, నరసింహులు పోటీపడ్డారంట. చివరకు భీమరాజు అనే వ్యక్తి 27,60,000 రూపాయలకు వేలంపాట పాడి సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. 27,60,000 రూపాయల వేలంపాట వాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడంట. ఎట్లున్నా చూడండి. గ్రామంలో మొత్తం 450 మంది ఓటర్లు ఉన్నారంట. చిన్న గ్రామమే, 450 అంటే చాలా చిన్నది. ఇంత చిన్న గ్రామంలో మరి అంత పెద్ద వేలంపాటలు వాడితే అసలు ఏమైపోతుంది? దాదాపు 600 నుంచి 700 మంది జనాభా ఉన్నారంట. గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్ణయించుకొని పకడ్బందీగా వేలంపాట నిర్వహించారు. ఎవరు సెల్ ఫోన్లు తీసుకురావద్దనే నిబంధన పెట్టారు. దీంతో ఎక్కడ కూడా వేలంపాటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదంట. ఎవ్వరూ సెల్ ఫోన్లు తీసుకురావద్దని చెప్పి కఠినంగా గ్రామస్తులు చెప్పడంతో ఎటువంటి ఫోటోలు కానీ వీడియోలు కూడా బయటికి రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వేలంపాట అనేటటువంటి చట్ట విరుద్ధం. ఈ చెల్లయి కూడా గ్రామంలో పెండింగ్లో ఉన్న శివాలయం గుడిని కంప్లీట్ చేసేందుకు ఈ వేలంపాట నిర్వహించాలని తీర్మానించినట్టు గ్రామస్తులు చెప్తున్నారంట. ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న శివాలయం ఇది, ఈ శివాలయాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ రకంగా వేలంపాట నిర్వహించారంట. సర్పంచ్ ఎన్నికల్లో అందరూ పోటీపడి డబ్బులు వృధా చేసుకునే కన్నా ఇలా వేలంపాట నిర్వహించుకొని వచ్చిన డబ్బులను టెంపుల్ డెవలప్మెంట్కు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నామని అంటున్నారు. ఇదిలా ఉండగా పదవి దక్కించుకున్న భీమరాజుకు 3 పిల్లలు ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల రూల్ ప్రకారం 3 పిల్లలు ఉన్నవారు సర్పంచ్, ఇతర లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు అనర్హులు. దీంతో వేలంపాటలో దక్కించుకున్న పదవి భీమరాజుకు దక్కుతుందో లేదోనని చర్చ నడుస్తున్నదంట. ఏదైతే వేలంపాటలో 27,60,000కు సర్పంచ్ పదవిని దక్కించుకున్నటువంటి భీమరాజుకు 3 పిల్లలు ఉన్నారంట. మనం ఇప్పుడు చెప్పుకున్నట్లనే 3 పిల్లలు ఉంటే 100% ఆయన సర్పంచ్ పదవికి అర్హత లేదు. ప్రభుత్వం కూడా అటువంటి జీవో ఏం తీసుకురాలేదు. మరి ఈ రకంగా జరుగుతుందంట. ఎట్లా ఉన్నా చూడండి.